ఇక బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఒడిశా వద్ద వాయుగుండం తీరం దాటనుంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. అల్లూరి, ఏలూరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేయనుంది? గుడ్ మార్నింగ్ సాయిరా. చూసుకుంటే పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నిన్న రాత్రికైతే వాయుగుండంగా మారింది. ఈ రోజు అది తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్లుగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఒరిస్సా తీరం వద్ద అయితే ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు అటు తెలంగాణలో కూడా మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు అయితే కురవనున్నట్లు కూడా వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు అల్లూరు జిల్లా అలాగే అనకాపల్లి జిల్లాలో కూడా 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలను ముందస్తుగానే గుర్తించాలంటూ కూడా ఆయా జిల్లా కలెక్టర్కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అంతా కూడా పూర్తిగా అధికారులతో ఎప్పటికప్పుడే సమీక్షా సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వరదలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడే వరద నీరు అయితే రహదారుల పైన నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం తీరం వెంబడైతే గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు అయితే వీస్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి గడ్డలన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువైపు రాకపోకలు సాగించేటటువంటి వాహనదారులంతా కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలైతే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా ఆ వర్షం అయితే ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు రాయలసీమలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు అల్లూరు జిల్లాతో పాటు కృష్ణా, గుంటూరు, ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే అన్ని భద్రతా చర్యలను అయితే తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే వర్షపాత ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వర్షపాత ప్రభావిత ప్రాంతాన్ని గుర్తించినటువంటి అధికారులు ఆ ప్రాంతంలో అన్ని రకాల చర్యలు చేపట్టడంతో పాటు దానికి సంబంధించిన ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి ఒరిస్సా వద్ద తీరం దాటే సమయంలో భారీ వర్షాలు మరింత ఎక్కువగా కురిసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదంటే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం అయితే కొనసాగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాయిదా, థ్యాంక్ యూ చంద్రశేఖర్.